హాయ్ అండి, ఈ వీడియోలో ఓరియో కేక్ ప్రిపరేషన్ ని చూద్దామా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓరియో కేక్ అని, చాక్లెట్ కేక్ అని, ఆ కేక్ అని, ఈ కేక్ అని యూట్యూబ్ ఓపెన్ చేయగానే రకరకాల కేక్స్ ప్రత్యక్షమైపోతున్నాయి. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఓరియో కేక్ ని చాలా సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ఓరియో బిస్కెట్స్ ని తీసుకొని అందులో క్రీమ్ ని సపరేట్ చేసేయాలన్నమాట. బిస్కెట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసి కాస్త షుగర్ ని యాడ్ చేసి ఫైన్ గా పౌడర్ చేయాలి. ఇది కాస్త పౌడర్ అయిన తర్వాత బిస్కెట్ మధ్యలో నుంచి తీసినటువంటి క్రీమ్ ని కూడా ఇందులోనే వేసేసి కొన్ని పాలు పోసి బ్యాటర్ ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇదైతే కేక్ బ్యాటర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. బేక్ చేయడానికి మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ కానీ లేదా ఈనో కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈనో ప్యాకెట్ ని ఒకటి ఫుల్ గా వేస్తున్నాను. ఈనో పౌడర్ వేయగానే ఇందులో కాస్త పాలని కూడా యాడ్ చేశాను. ఈనో సాల్ట్ అంటారు, ఫ్రూట్ సాల్ట్ ఇది. సో పాలు వేయగానే చూసారు కదా ఏ విధంగా నొరగలాగా వచ్చేసిందో. మీరు ఎప్పుడైనా ఓరియో కేక్ ట్రై చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు ఎలా వస్తుందో అని. ఈ విధంగా బ్యాటర్ ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పాత్రలో కాస్త నెయ్యి రాసి పౌడర్ డస్ట్ చేసి పెట్టాను. బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా ఆ యొక్క పాత్రలో వేసేసి కుక్కర్లో కేక్ ని బేక్ చేయడానికి ఒక స్టాండ్ వేసి 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు మనము ఈ యొక్క కేక్ పాత్రని పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టాలి విజిల్ లేకుండా. ఇది ఒక 15 minutes లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బేక్ చేసుకుంటే మన ఓరియో కేక్ రెడీ అయిపోయిందండి. కాస్త చల్లారిన తర్వాత మనము దీని సైడ్స్ నుంచి మెల్లిగా ఒక నైఫ్ తో మనం సెపరేట్ చేసి మనము పాన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. టూత్ పిక్ తో నేను చూపించినట్టుగా బేక్ అయిందా లేదా అని చూస్తే చేతికి అంటకుండా వస్తే బేక్ అయినట్టే. 15 minutes లో చక్కగా బేక్ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు చల్లారాక డీమౌల్డ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి, చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్. ఇప్పుడైతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చక్కగా మెల్ట్ చేసేసి మనం ముందుగా బేక్ చేసి పెట్టుకున్న ఓరియో కేక్ పైన ఈ యొక్క డైరీ మిల్క్ చాక్లెట్ అంతటిని కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసాను. ఇది ఒక 15-20 minutes కి చాక్లెట్ అంతా డ్రై అయిపోయింది. చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది ఈ కేక్. మనం బయట కొన్ని వందలు, ఈ మధ్య అయితే వేలల్లో పెట్టి కొంటున్నాం కేక్స్. అది అంత ఖర్చు పెట్టి అన్హెల్దీ కేక్స్ తినడం కంటే చాలా సింపుల్ గా కాస్త టైం స్పెండ్ చేసి ఈ విధంగా హెల్దీ కేక్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంది. మొదటిసారి ట్రై చేసినా కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. టేస్ట్ చూస్తే వావ్ అనిపించింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.